My dear students, welcome back all of you. Welcome to our YouTube classes. Guys, first of all, APPSC Group 2 examination కి సంబంధించి నేను ఇంతకు ముందే చెప్పాను. As APPSC board said that ఆల్మోస్ట్ ఒక 6 to 8 వీక్స్ పట్టొచ్చు అని చెప్పేసి రిజల్ట్ రావడానికి అని చెప్పేసి ఏప్రిల్ 15th లోపు రిజల్ట్ వస్తుంది అని చెప్పి అనుకున్నాము. కానీ ఎంత అనుకున్నా కానీ ప్రతిదీ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకు అపోహలు ఉన్నాయి. కానీ అట్లీస్ట్ ఒక కైండ్ ఆఫ్ సిగ్నల్, అంటే మనం దేనికోసమైనా ఒక దానికోసం ఎదురు చూస్తున్నప్పుడు, అంటే ఒక పర్సన్ నుంచి నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను అని చెప్తాడు. ఎప్పుడు కాల్ బ్యాక్ చేస్తాడో తెలీదు. సో ఆ వెయిటింగ్ అనేది చాలా టిపికల్గా ఉంటుంది, చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు అలాగే ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఆశావాహులందరిలో కూడా ఈ ప్రిలిమినరీ రిజల్ట్కి సంబంధించి ఒక ఉత్కంఠతో ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 85% ఆఫ్ ద స్టూడెంట్స్ అసలు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలా, మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది. సో ఎస్, చాలామంది 20 లేకపోతే 15 లేకపోతే 25 ఇలా కట్ ఆఫ్ చెప్తున్నారు. సో అయినప్పటికీ కూడా చాలా మందికి డౌట్. ఇప్పటికీ కూడా చాలా సందర్భాలు స్టూడెంట్స్ సార్ 45 వస్తున్నాయి ప్రిపేర్ కావాలా, 50 వస్తున్నాయి ప్రిపేర్ కావాలా, 30 వస్తున్నాయి ప్రిపేర్ కావాలా. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి 40 వచ్చిన వాళ్ళకు, 30 వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా డౌటే. అండ్ 1:100 కూడా కన్ఫర్మా కాదా అని కూడా డౌట్, ఎందుకంటే ఇంకా అఫీషియల్గా వెబ్ నోట్ రాలేదు. సో మనకి ఇక్కడ చూస్తే, సో ఒక స్టూడెంట్ పరిగె సుధీర్ గారితో ట్వీట్ చేయడం జరిగింది. ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీ రిజల్ట్ అతి త్వరలో రాబోతుంది అని చెప్తున్నారు. అండ్ రేషియో కూడా 1:100. సో ఈ టైంలో స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పాలనుకుంటున్న ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆబ్వియస్గా అనుకునే వాళ్ళు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా సెలెక్ట్ కాని అనుకున్న వాళ్ళు, ఫర్ సపోజ్ కట్ ఆఫ్ చాలా తగ్గింది అనుకోండి, మోర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒకేసారి ప్రిపరేషన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, జనరల్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా స్టూడెంట్స్తో నిండిపోతుంది, ఫుల్గా ఉంటుంది. కానీ చాలా తక్కువ మంది స్టూడెంట్స్ మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది, రాబోతుంది అని ముందుగానే గ్రహించి, లేకపోతే వస్తుంది అన్న నమ్మకంతో ముందుగానే ప్రిపేర్ అవుతారు. సో అలా ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్లో చాలా వరకు వేకెంట్స్, అంటే ఖాళీలు మనం చూడొచ్చు, తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. కానీ ఈ టైంలో ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళకు గెలవడానికి మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అంత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ టైంలో చాలా క్లమ్జీగా బాదరగా ప్రిపేర్ అవుతుంటారు. అందరు వస్తారు, హడావిడిగా ఉంటుంది. సో ఏం ప్రిపేర్ అవుతున్నాం ఏంటి అనేది కూడా మనకు తెలియదు. సో అందుకే ఇట్లా ముందు చూపుతో ఆలోచించిన వాడికి మోర్ సక్సెస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరెవరైతే ఉన్నారు, ఎందుకంటే దాదాపుగా 80,000 మంది సెలెక్ట్ అవుతున్నారు. సో ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా కానీ సో ఒక 0.5% మరి ఏం చదవకుండా నామకే వాస్తవ్ పేరు కోసం అటెంప్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఆ సగం మందిని తీసినా కానీ 80,000 అనేది చాలా మంచి ఫిగర్. సో అట్లీస్ట్ 15 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి. కానీ మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతే లేదా ఇప్పుడు ప్రిపేర్ అవుతే ఉండే డిఫరెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మీకు 2 రీజన్స్ చెప్తాను చూడండి. లైఫ్లో ఇప్పుడు జనరల్గా ఎవరైనా కూడా జిమ్ చేసే వాళ్ళు చూడండి. సో ఒక బెస్ట్ కంపారిజన్తో మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే ఏ టైంలో మీరు స్లోగా అవుతే, అంటే ఈ టైంలో మీరు డల్ అవుతే మాత్రం కంప్లీట్గా ఇది మీ ఫెయిల్యూర్కి కారణం అవుతుంది, మీరు కంప్లీట్గా డౌన్కి వెళ్ళిపోతారు. సో ఇదే అసలైన టైం అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ దానికంటే ముందు గైస్, సో మన రోహిత్స్ అనాలిసిస్ యాప్లో ఫ్యాకల్టీ టీమ్ని మీకు చూపించాలనుకుంటున్నాను. మీరు ఏ సబ్జెక్టు గురించి అయినా కూడా, సో ఒక సబ్జెక్ట్కి ఖచ్చితంగా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యాకల్టీస్ చాలా అద్భుతంగా చెప్పే ఫ్యాకల్టీస్ ఉంటారు. సో మనకి ఇక్కడ చూస్తే ఏపీ హిస్టరీ దత్తు సార్ అండ్ రమణ సార్. సో అంటే ఎటువంటి జనరల్గా ఏపీ హిస్టరీ స్టాండర్డ్ బుక్స్ చాలా థిక్గా చాలా హెవీగా ఉంటాయి. అటువంటి బుక్స్ని కూడా జస్ట్ క్లాస్ రూపంలో అన్ని పాయింట్స్ కవర్ చేసే విధంగా ఇన్డెప్త్, అంటే ఏపీ హిస్టరీ ఒక్కటే 120 నుంచి 150 గంటలు, అంటే జనరల్గా 50, 60, 70 అంటే ఎక్కువ గంటలు చెప్తే ఎక్కువ సాగదీస్తున్నారని కాదు. దాని మీనింగ్ ఏంటంటే చాలా ఇన్డెప్త్ కంటెంట్ చెప్తున్నారు. సో మీరు జస్ట్ ఆ క్లాసెస్ విని టెస్ట్ రాస్తే సరిపోతుంది అన్న విధంగా చెప్తున్నారు. అండ్ అలాగే పాలిటీ, ఆల్రెడీ నేను తెలుగు మీడియం సపరేట్గా, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా రికార్డింగ్ క్లాసెస్ ఉన్నాయి. మళ్ళీ కొత్తగా లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. సో ఎప్పుడు ఎంత ఉత్సాహంతో అయితే చెప్తామో దానికి రెట్టింపు ఉత్సాహంతో క్లాసెస్ స్టార్ట్ చేశాను. జస్ట్ ఒక 4-5 క్లాసెస్ అయ్యాయి. సో పాలిటీకి సంబంధించి ఏది అవసరం లేదు, ప్రతిదీ క్లాసులో నేనే కవర్ చేస్తాను. చాలా అంతఃకరణ శుద్ధితో చెప్తున్నాను, ఏదో టైంపాస్కి అన్ని కాదు. రీసెంట్గా ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎంత టిపికల్గా పాలిటీ వచ్చినా కానీ 24 నుంచి అంటే 23 నుంచి 24 క్వశ్చన్స్ నా బుక్లోంచే ఉన్నాయి.
మీకు ఇంకా ఎస్ఎన్టీ చెప్పాల్సిన పని లేదు. ఇద్దరు ఉద్దండులు, ఇటు జగదీష్ సార్, అటు హిదాయతుల్లా సార్. అండ్ అలాగే ఎకానమీ, ఇది కూడా చాలా స్టూడెంట్స్ టిపికల్గా ఫీల్ అవుతారు. కొంతమంది స్పెషల్గా తెలుగు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో అన్నిటినీ పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని ఇటు ప్రదీప్ సార్ని, ఇటు చౌటి ప్రభాకర్ సార్ని. చౌటి ప్రభాకర్ సార్ వచ్చి తెలుగు రాష్ట్రంలో ఎకానమీకి సంబంధించి చాలా ఫేమస్ పర్సన్. అండ్ అండ్ అలాగే ప్రదీప్ సార్ సో హైదరాబాద్లోని చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఆన్లైన్లో ఆఫ్లైన్లో చెప్పి ఉన్నారు, చాలా ఫేమస్ పర్సన్. ఇంత మంచి ఫ్యాకల్టీ టీంతో దీంతో పాటు నేను ప్రతిరోజు మీకు దానికి సంబంధించిన వీడియో క్లాసెస్ మీకు అందిస్తాను. దానికి సంబంధించిన కంటెంట్ అంటే మెటీరియల్స్ రూపంలో ఈ ఫ్యాకల్టీకి సంబంధించిన క్లాస్ నోట్స్, రన్నింగ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ పీడిఎఫ్స్ ఇవ్వడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ ఇవ్వడం జరుగుతుంది. ఏది ఎలా చదవాలి చూడండి, ఒక ప్లాన్. సో అంటే ఇక్కడ మీకు చూడొచ్చు, ఇక్కడ 5th డే 6th డే 7th డే ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు ఇది. సో చూడండి 1st 2nd 3rd 4th అండ్ 9th ఏ రోజు ఎంతసేపు చదవాలి చూడండి. 4 గంటలు ఇక్కడ ఒకటి చదవాలి. సో ఇక్కడ 3 గంటలు, ఇది 1 గంట, 4 గంటలు, ఇక 1.5 hour ప్లస్ 2 hours అండ్ ఇక్కడ 2 hours, 4 గంటలు. ఒక రోజులో ఒక స్టూడెంట్ ఎంతసేపు వీడియోస్ చూడాలి, ఎంతసేపు రివైజ్ చేయాలి, ఎంతసేపు మెటీరియల్స్ని చూడాలి, వీటన్నిటిని చాలా చాలా డీటెయిల్డ్గా మిషన్ నిర్వాణ 2.0 అనే పేరుతో మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, మిషన్ నిర్వాణ 2.0. సో దాట్స్ నథింగ్ బట్ సో దిస్ ఇస్ ద బేసిక్ మోటివ్. చూడండి అన్నిటికి సంబంధించి డే వైజ్ ప్లాన్స్ ఇస్తాను. ఎగ్జాక్ట్గా ఎగ్జామ్లో 240 మార్కులు రావాలి అంత టార్గెట్, ఎందుకంటే చాలా కష్టం. వెన్ వి ఎయిమ్ ఫర్ ద బిగ్ అట్లీస్ట్ దానికి దగ్గర దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో అంత మార్క్స్ని సాధించే విధంగా సో రోజు వారి ప్రణాళిక చూడండి. 1st డే 2nd డే అండ్ అలాగే ఇంగ్లీష్ మీడియం సపరేట్గా, తెలుగు మీడియం సపరేట్గా, ఇంగ్లీష్ మీడియం క్లియర్గా మీకు ప్లాన్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు ఎవరైనా కూడా 0 లెవెల్లో ఉండి ఇంకా ఏం ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనే డైలమాలో ఉంటే మీరు ఏ రోజు ఈ వీడియో చూసినా జస్ట్ మీరు చూడాల్సిందల్లా డే 1, సో తర్వాత డే 2, తర్వాత డే 3, ఏ రోజుకి ఆ రోజు ఒక ఫోల్డర్స్లో డే 1 చూడాల్సిన ఫోల్డర్స్, చదవాల్సిన మెటీరియల్స్, రాయాల్సిన టెస్ట్, సో రివైజ్ చేయాల్సిన టైము అంతా క్లియర్గా మీకు ఇచ్చాను. మీరు కోర్స్ తీసుకున్నా తీసుకోకపోయినా ఈ పీడిఎఫ్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని డే 1 ఇప్పుడు 4 గంటలు ఉంది కదా, 3 గంటలు ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చదివారు, సో పాలిటీ ఏం చదివారు, ఎస్ కంప్లీటెడ్ అన్నట్టు టిక్ పెట్టుకొని, సో ఇక్కడే రిమార్క్స్, సో ఏదైనా మిగిలిపోయి ఉంటే రేపు ఏం కంప్లీట్ చేయాలి, సో ఈ యొక్క పీడిఎఫ్ మీ చేతిలో పెట్టుకొని రోజుకు రోజు మీ ప్రిపరేషన్ చాలా చాలా సింపుల్ అయిపోతుంది. సో దెన్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఖచ్చితంగా ఏపీపీఎస్సీ ప్రిలిమినరీ రిజల్ట్ అతి త్వరలో రాబోతుంది, మెయిన్స్ వచ్చేస్తుంది. సో యాజ్ ఐ టోల్డ్ యూ, మీకు ఒక జిమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి అని చెప్పాను. సో జిమ్, సో ఎవరైతే జిమ్కి వెళ్ళారో వాళ్ళకి చాలా ఐడియా ఉండింటుంది. ఒక వెయిట్ లిఫ్టింగ్, ఒక 5 kgs 10 kgs ఒక డంబెల్ని తీసుకొని, సో జనరల్గా మనకు ఒక ఎక్స్టెంట్ తర్వాత పెయిన్ వస్తుంది మనం ఇలా లిఫ్ట్ చేసేటప్పుడు. సో జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక 10 అప్స్ అండ్ డౌన్స్ చేశారనుకోండి, అంటే లిఫ్ట్ చేశారు 10 rounds 10 సార్లు, పెద్దగా చేతికి పెయిన్ రాదు. అమ్మయ్య 10 చేశాను కదా అని చెప్పి పక్కన పెట్టారనుకోండి, సో పెద్దగా చేతికి ఎటువంటి మార్పు రాదు. జిమ్ చేస్తున్నాను అన్న భ్రమలో మీరు ఉంటారు, కానీ మీ హ్యాండ్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ ఉండదు. కానీ అదే మీరు 10 అంటే మీ హ్యాండ్కి ఒక 14th కౌంట్కి పెయిన్ స్టార్ట్ అవ్వచ్చు. సో మీరు 14 చేసిన తర్వాత ఇంకా హ్యాండ్కి పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చినప్పుడు ఎంత అనిపిస్తుంది అంటే ఇంకా చాలరా బాబు, ఇంకా చేయబుద్ధి కాదు, పెయిన్ వస్తుంది, ఇంకా డంబెల్ పెట్టేద్దామని చెప్పి పెట్టేస్తారు. కానీ అలా పెట్టేయాలనిపించినా కానీ డంబెల్ పక్కన పెట్టకుండా 14 కౌంట్ దగ్గర పెయిన్ స్టార్ట్ అయినా కానీ 15, 16, 17 అంటే మీరు ఎన్నిసార్లు లిఫ్ట్ చేస్తే మీ హ్యాండ్కి అంత పెయిన్ వస్తుంది. అంటే ఈ టైంని నేను ఏమంటానంటే చాలా చాలా డ్రై టైం అంటాం. అంటే వెయిట్ లిఫ్ట్ చేయబుద్ది కాదు, హ్యాండ్కి పెయిన్ వస్తుంది. కానీ రిజల్ట్ పరంగా చూస్తే ఈ డ్రై టైం అంటే ఈ క్రిటికల్ టైం, అసలు డంబెల్ని లిఫ్ట్ చేయబుద్ది కాదు, అసలు వెయిట్ లిఫ్టింగే చేయబుద్ది కాదు. అయినప్పటికీ కూడా ఈ డ్రై టైంలో మీరు ఇంకా కసితో చేస్తే అప్పుడు ఖచ్చితంగా మీ హ్యాండ్కి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సార్ ఏంటి సార్ మీరు సబ్జెక్ట్ చెప్తున్నారు, ఈ జిమ్ ఎందుకు వచ్చింది అని మాత్రం అనుకోకండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే సేమ్ మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఒక డ్రై పీరియడ్ ఉంటుంది. అసలు మనసు ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయాలి అని అనిపించదు. అయినప్పటికీ ఆ టైంలోనే నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే ఖచ్చితంగా ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, ఖచ్చితంగా మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఇది మనం ఇప్పుడు చూస్తుంది ఏంటంటే డ్రై ఫేజ్. ఇది నేను ఎప్పుడు స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాను. జనరల్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ మేలే ఎగ్జామినేషన్ ఉంటుందంటే వాళ్ళకు కసి జనరల్గా జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఇవి 3 చాలా చాలా డ్రై సీజన్.
ఎంత డ్రై సీజన్ అంటే ప్రిలిమ్స్ రాసే వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను. ఎగ్జామ్ చాలా దూరం ఉంది కదా, ఆడుతూ పాడుతూ చాలా లిబరల్గా చదువుతూ ఉంటారు. కానీ అలా లిబరల్గా చదివే టైంలో కూడా చాలా కష్టంగా చదివితే, సిలబస్ని బాగా కంప్లీట్ చేస్తే, నీవు మిగతా వాళ్ళతో పోల్చితే ఖచ్చితంగా ముందుంటావు. అందుకే ఆ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో చెప్తున్నాను. ఇప్పుడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనకు ఫిబ్రవరిలో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ మార్చ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అయిపోయింది మార్చ్. కానీ ఇప్పుడు ఇంకా అట్లీస్ట్ ఇంకొక 15 రోజులు ఉండొచ్చు. మంచిది అవుతే ఇంకా తొందరగానే రిజల్ట్ రావచ్చు. మాక్సిమం పెట్టుకుందాం ఏప్రిల్ 15. సో మార్చ్ అయిపోయింది. అట్లీస్ట్ ఈ 15 రోజులు అందరూ చాలా రిలాక్స్డ్ పొజిషన్లో, లేకపోతే టెన్షన్తో, అంటే ఇప్పుడే అనవసరంగా కింద మీద పడి చదివి రేపు ఎగ్జామ్లో రిజల్ట్లో మనం పేరు లేకపోతే చదివింది వేస్ట్ అవుతుందని చెప్పి అలా రిలాక్స్డ్ మోడ్లో ఉన్నారు. కానీ కొంతమంది ముందు చూపుతో ఒకవేళ సెలెక్ట్ అయినా కాకపోయినా ఇప్పుడు సీరియస్గా చదివితే నేను అట్లీస్ట్ నెక్స్ట్ టైం అయినా కొడతానని ఆ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకొంతమంది స్టూడెంట్స్ 20 వచ్చినా 15 వచ్చినా 25 వచ్చినా ఇప్పుడు చదివిందే బెస్ట్, ఒకవేళ రిజల్ట్ వస్తే సో మళ్ళీ అప్పుడు హడావిడి పడాల్సి వస్తుంది. అంటే ఈ డ్రై టైంని దీన్ని ఒక సీజనల్గా వాడుకునే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. ఈ టైంలో కూడా కష్టపడే వాళ్ళకు రిజల్ట్ పాజిటివ్గా రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఈ బేసిస్తో ప్రిలిమినరీ రిజల్ట్ కోసం మీరు ఇంకా వెయిట్ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ అఫీషియల్గా మనకు ట్వీట్ చేసేసారు పరిగె సుధీర్ గారు, ఖచ్చితంగా రిజల్ట్ రాబోతుంది. సో ఎంత కాదనుకున్నా ఇన్ని రోజులు పోని, కనీసం ఇవాల్టి నుంచి అయినా స్టార్ట్ చేస్తే నువ్వు ప్రిపరేషన్ అవ్వడానికి, అంటే నువ్వు గాడిలో పడ్డానికి ఇంకొక 5 నుంచి 10 రోజులు పట్టొచ్చు ఒక యావరేజ్ స్టూడెంట్గా. కొంతమందికి ముందే, ఇంకొంచెం మందికి లేట్ కూడా అవ్వచ్చు. సో అట్లీస్ట్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే రిజల్ట్ వచ్చే వరకు నువ్వు ఫ్లోలో ఉంటావు. సో అట్లీస్ట్ ఇంకాస్త స్పీడ్గా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా ఒకవేళ ఏప్రిల్ 15కి రిజల్ట్ ఇస్తే మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత అరే ఇన్ని రోజులు వేస్ట్ చేశాం కదా అని ఆ బాధతో కూడా మళ్ళీ ఇంకొక 5 నుంచి 10 రోజులు మీరు వేస్ట్ చేసుకుంటారు. నాకు ఇది చాలా గుర్తు. అంటే ప్రిపేర్ అయినప్పుడు యాజ్ అ స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రతి గంట కూడా లెక్క పెట్టుకునేవాడిని. యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఒక 2-3 గంటలు ఏదో జెన్యున్గా టైం వేస్ట్ అవుతే నెక్స్ట్ అన్న చదవాలి కదా, అరే ఈ 2-3 గంటలు అనవసరంగా వేస్ట్ చేశాను, ఆ ఫోన్ చేసి ఉండాల్సింది కాదు, నేను ఆ ప్లేస్కి వెళ్ళాల్సింది కాదు, నేను తినాల్సింది కాదు, దీనివల్ల ఈ ఆలోచించి నెక్స్ట్ ఇంకొక 2-3 గంటలు వేస్ట్ చేస్తాను. అంటే ఆల్రెడీ వేస్ట్ అయిన టైం వేస్ట్ అయిపోయింది. కనీసం నా దగ్గర ఉన్న టైంనైనా నేను యూటిలైజ్ చేసుకోవాలి కదా. కానీ పాస్ట్ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. సేమ్ ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు రిజల్ట్ వస్తుంది, ఒకవైపు సంతోషం, అరే నేను సెలెక్ట్ అయ్యాను, కానీ ఇంకొక వైపు బాధ, అరే ఇన్ని రోజులు చదివింటే బాగుండేది, రోహిత్ సార్ చెప్పాడు, లేకపోతే ఇంకొక సార్ చెప్పాడు 15 పైన వచ్చినా 20 పైన వచ్చినా చదవాలి, కానీ నేనే పట్టించుకోలేదు, ఇన్ని రోజులు చదివింటే కనీసం పాలిటీ అయినా అయిపోయేది, కనీసం హిస్టరీ అయినా అయిపోయేది, కనీసం జాగ్రఫీ అయినా అయిపోయేది, అనవసరంగా టైం వేస్ట్ చేశాను అని చెప్పేసి మీరు ఎప్పుడు కూడా అనుకోకూడదు. అందుకే ఇప్పుడైనా ఆ లేనిపోని ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టండి, స్టార్ట్ ప్రిపేరింగ్. అందుకే మీకు ఈ ఎగ్జాంపుల్తో చెప్పాను, ఎక్కడ మీరు అఫెన్స్గా ఫీల్ అవుతారని అనుకోలేదు. అండ్ అలాగే సో ఏదో ఏపీపీఎస్సీ ఫలితాలు అని పెట్టి మిమ్మల్ని మభ్య పెట్టాలి, ఇది నా ఉద్దేశం కాదు. సో మీరు చాలామంది సైకలాజికల్గా ఫీల్ అవుతున్నారు, వాళ్ళందరి కోసమే నేను ఈ ప్లాన్ కూడా తీసుకొచ్చాను. సో ఎందుకు సార్ ఈ ప్లాన్ చేయడానికి ఎంత టైం పడుతుందంటే అది నాకే తెలుసు, ఎందుకంటే నేను చేస్తున్నా కాబట్టి. ఇట్లా రోజు ఎంతసేపు చదవాలి, ఎన్ని గంటలు, ఏ సబ్జెక్ట్, ఏ వీడియో చూడాలి, ఇలా రోజువారీ ప్రణాళికలతో వచ్చే ఏ కోర్సు కూడా మార్కెట్లో లేదు. సో ఉంది అని కూడా నేను అనుకోను, ఉంటే ఖచ్చితంగా అది అద్భుతమైన కోర్సే. సో మీకోసం ఏదో ఆదరబాదరగా 2 గంటలు 3 గంటలు అన్నట్టు కాదు, మనసు పెట్టి ఎంతసేపు చదవాలి, ఎన్ని టెస్ట్స్ రాయాలి, సో మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా బ్యాలెన్స్డ్గా. అలాగే క్లాస్ నోట్స్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ ప్రిపరేషన్ ఎంత సింపుల్గా చేయడానికి అంత సింపుల్గా చేయడానికి నేను రోహిత్స్ అనాలిసిస్ వేదిక మీదుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. సో ఐ హోప్ ఈ వీడియో కొంతమందినైనా మేల్కొనే విధంగా చేస్తుంది అని అనుకుంటున్నాను. సో దానికి సంబంధించే ఇది ఒక చిన్న ప్రయత్నం. సో దట్స్ ఇట్. సో వీలైనంత త్వరగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్స్ వస్తాయి. ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ జరుగుతాయి, సో ఎలక్షన్ జరగబోతున్నాయి, దానివల్ల రిజల్ట్స్ రాకపోవచ్చు, డిలే అవ్వచ్చు. ఇక్కంటివి ఏంటంటే సెలెక్ట్ కానివాడు లేకపోతే కాను అని నమ్మకం ఉన్నవాడు ఏదో అపోహల్ని మార్కెట్లో క్రియేట్ చేసి ఒక భయాందోళనల్ని సృష్టిస్తూ ఉంటారు. వాటన్నిటిని పట్టించుకోకండి, యూ జస్ట్ స్టార్ట్ ద ప్రిపరేషన్. సో ఇంకా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఏంటో ఏమీ తెలియకుండా ఏం అవసరం లేదు, మీరు జస్ట్ రోహిత్స్ అనాలిసిస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎక్స్క్లూజివ్ కోర్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మిషన్ నిర్వాణ 2.0 అని ఉంటుంది. డే 1 చూడండి, డే 1లో ఏముంది, డైరెక్ట్గా ఎకానమీ ఫోల్డర్, పాలిటీ ఫోల్డర్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోల్డర్ చూసేయండి.
ఏపీ హిస్టరీ సెకండ్ ఫేజ్లో ఫస్ట్ 20 రోజులు 3 సబ్జెక్టులను ఫోకస్ చేశాను. నెక్స్ట్ 20 రోజులు ఇంకో 3 సబ్జెక్టులు, అప్పుడు ఒక సబ్జెక్ట్ని పక్కన పెడతాను. సో ఇలా సిస్టమాటికల్గా స్ట్రాటజికల్గా ప్లాన్ చేస్తూ 75 రోజుల్లో సిలబస్ అయ్యేటట్టు నేను ప్లాన్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఛానల్ గురించి చెప్పండి. థ్యాంక్ యూ.